దేవరా ఈ మూవీ స్ట్రిక్ట్లీ యావరేజ్. ట్రైలర్ 1 వచ్చాక సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయాయి. చాలా వరకు ఆచార్యలానే ఉందని, కొరటాల శివ ఆచార్య 2ని తీశాడని ట్రోల్స్ చేశారు. కానీ రిలీజ్ ట్రైలర్ వచ్చాక మూవీకి హైప్ విపరీతంగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ నెగిటివిటీ పోయి మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది, రాజమౌళి గారి సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది అనుకున్నారంతా. కానీ మూవీ రిలీజ్ అయ్యాక లేదు, కొరటాల శివ రెగ్యులర్ టెంప్లెట్లోనే సినిమా తీశాడు, అసలు ఏం మార్పు లేదు అని అర్థమైంది. ఈ సినిమా హిట్ అయింది అంటే అది జూనియర్ ఎన్టీఆర్ వల్లనే తప్ప ఇంకెవ్వరూ రెస్పాన్స్ కాదు. జూనియర్ ఎన్టీఆర్ కష్టాన్ని వేస్ట్ చేసేశారు కొరటాల శివ గారు. ఫస్ట్ హాఫ్ ఓకేగా ఉన్న అసలు కథ సెకండ్ హాఫ్ నుంచే చాలా వరకు బోరింగ్ సీన్స్ రాసుకున్నారు కొరటాల శివ. సాటిస్ఫైడ్. ఫస్ట్ హాఫ్ చూసాక వచ్చిన హైని క్యారీ చేయలేకపోయింది సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. లాస్ట్ 30 మినిట్స్ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఫైనల్ ట్విస్ట్ తో మూవీ ఎండ్ అవుతుంది. ఇందుకా పార్ట్ 2 అని బయటకు వచ్చేస్తాం. బట్ ఈ ఫీల్ కొత్తగా అనిపించదు, రెగ్యులర్ గానే ఉంటుంది. ఈ మధ్య ఇదొక ట్రెండ్ అయిపోయింది, ఒకే సినిమాని ల్యాక్ చేసి 2 పార్ట్స్ గా తీయడం. ఎన్టీఆర్ మాత్రం తన ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేశారు. ఈ మూవీ సేవ్ అయింది అంటే అది ఎన్టీఆర్ వల్లే. చూడాలి, మూవీ వీక్ డేస్ లో కలెక్షన్స్ బట్టి డిసైడ్ అవుతుంది సినిమా రిజల్ట్. జాహ్నవి క్యారెక్టర్ అయితే ఓన్లీ కొన్ని డైలాగ్స్ కి సాంగ్స్ కి మాత్రమే అన్నట్టుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఓకే మరి తోపు విలనిజం అని చెప్పలేం. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ లైక్ శ్రీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఏదో అలా సపోర్టింగ్ కి ఉంటారంతే. అనిరుద్ గురించి చెప్పనక్కర్లే, ఎందుకో ఈ సినిమాలో కావాల్సిన సీన్ లో ఇంకా బెస్ట్ ఇచ్చి ఉంటే బాగున్ను అని ఫీల్ వచ్చింది. లేదు, రాజమౌళి గారి సినిమా తర్వాత ఫ్లాప్ అవుతుంది, లేదా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమాకి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. ఈ సినిమాకి నా రేటింగ్ 2.75/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.